ఓవైపు ఎన్నికలు సమీపిస్తుంటే ఏపీలో టీడీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. సీనియర్లు, కీలక నేతలు పార్టీని వేడుతున్నారు. ఇదే సమయంలో కొత్తగా వచ్చే లీడర్లను సాకుగా చూపి పార్టీ నేతలు అలకపాన్పు ఎక్కుతున్నారు. దీంతో వారిని బుజ్జగిస్తూనే కొత్త వారికి రూట్ క్లియర్ చేయడం చంద్రబాబుకు తలనొప్పి వ్యవహారంగా మారింది. కర్నూలు జిల్లాలో కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరనున్నారనే ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి ఆ జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కోట్ల వ్యవహారం కర్నూలు టీడీపీలో చిచ్చుపెట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబును కోట్ల కలిసినప్పటి నుంచి కేఈ సోదరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయంపై అధినేత తమకు చెప్పకపోవడం, సంప్రదించకపోవడంపై కాస్త గుర్రుగానే ఉన్నారు. దీంతో కేఈతో సమావేశమయ్యారు చంద్రబాబు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కోట్ల కర్నూలు ఎంపీగా పోటీ చేస్తే ఆయన భార్య నంద్యాల పార్లమెంటు పరిధిలోని డోన్లో ఎలా పోటీ చేస్తారంటూ కేఈ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ మరోసారి సమావేశమవ్వాలని చంద్రబాబు కేఈకి సూచించారు. కోట్ల కుటుంబంతో కలిసి పనిచేయడం తమకు కొత్తమీ కాదంటున్న కేఈ కుటుంబం ప్రతిపాదనలపైనే అభ్యంతరం చెబుతోంది. ఇవాల్టి సమావేశంలో చంద్రబాబు వారికి సర్ది చెప్పడమే కాకుండా కోట్ల ప్రతిపాదనలపై ఏం చేయాలో చెప్పండంటూ కేఈనే అడిగే అవకాశం ఉంది. కోట్ల రాకకు లైన్ క్లియర్ చేసే అవకాశం ఉంది. అటు కోట్లకు చంద్రబాబు రూట్ క్లియర్ చేస్తుంటే టీడీపీలో చేరుతున్నానంటూ వస్తున్న గాసిప్స్ ను ఖండించారు కేంద్ర మాజీ మంత్రి. తనకు టీడీపీ, వైసీపీల నుంచి ఆహ్వానాలు వచ్చాయన్నారు. అధికార పార్టీ కాబట్టి కొన్ని డిమాండ్లతో టీడీపీ వైపు మొగ్గు చూపానని, కానీ టీడీపీలో చేరలేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టులు క్లియర్ చేసే అవకాశం ఉంటాయని చెప్పి, అంటే రైతుల కోసం తెలిసి టోర్స్ డిస్కస్ చేశాను. ఈ కార్యక్రమాలు ప్రాజెక్టులు పెండింగ్ అయితే చూస్తా చెప్పండి. నేను పార్టీ మాత్రం చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు. నా ప్రాజెక్ట్, నా రిక్వెస్ట్, నా రైతుల సమస్యలు, నా రైతుల ఆవాదన, రైతుల తాగునీటి సమస్య కాబట్టి ఏజెన్సీ కింద రోజు కంపెనీ వేదావతి. ఇక కడప జిల్లా విషయంలోనూ ఓ క్లారిటీ ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి, విప్ రామసుబ్బారెడ్డిల మధ్య సయోధ్యకు నడుం బిగించారు. చంద్రబాబు ప్రతిపాదన ప్రకారం జమ్మలమడుగు ఎమ్మెల్యే స్థానానికి రామసుబ్బారెడ్డి, కడప ఎంపీ స్థానానికి మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీ చేయాల్సి ఉంటుంది. అలాగే రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా వదులుకోవాల్సి ఉంటుంది. కడప ఎంపీగా ఆదినారాయణ రెడ్డి ఓడిపోతే కనుక ఆ ఎమ్మెల్సీ స్థానం ఆయనతో భర్తీ చేస్తారు. చంద్రబాబుతో జరిగే భేటీ అనంతరం దీనిపై క్లారిటీ రానుంది. ఓవైపు పరిస్థితులను చక్కదిద్దుతుంటే అధినేతకు తమ్ముళ్లు షాకిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఖలీల్ భాషా సైకిల్ దిగారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ను కలిసి వైసీపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.